బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో రన్వే పై విమానాన్ని నిలిపివేశారు. ఉదయం 9:40 ఇండిగో విమానం సింగపూర్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సభ్యులు సహా 133 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణారావు ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణారావు, చెప్పండి, విమానంలో గుర్తించిన సాంకేతిక లోపం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఇది సాంకేతిక లోపం ఇంజన్లో వచ్చిన మైనర్ లోపంగానే గుర్తించారు. అయితే ఒకసారిగా విమానం దానిలో షేక్ రావడంతో దీన్ని వెంటనే రన్వేపై ఆపారు. అయితే ఆపిన వెంటనే దాన్ని సాంకేతిక నిపుణులు వచ్చి దాన్ని పరిశీలించగా అది మైనర్ రిపేర్ కావడంతో మళ్ళీ అది ఒక 40 నిమిషాలు గంట తర్వాత టేకప్ అయింది. దాంట్లో ఎమ్మెల్యేతో పాటు మిగిలిన 132 ప్రయాణికులు కూడా ప్రయాణించారు ఇంద్రజ. రైట్ కృష్ణారావు, విమానాన్ని రన్వేపై నిలిపివేయడంతో విమానాశ్రయ కార్యకలాపంపై ఎలాంటి ప్రభావం పడింది? అది అంటే ఇది ఇటీవల కాలంలో ఇట్లా రన్వే మీద ప్రాబ్లమ్స్ రావడంతో విమాన శాఖ అప్రమత్తంగానే ఉన్నారు. అయితే దీంట్లో ఈరోజు ఇది సింగపూర్ వెళ్ళే ట్రైన్. ఇది 9 గంటలకు వెళ్లాల్సి ఉండగా ఆల్రెడీ అంతా టేకప్ తీసుకునే సమయంలో ఈ సాంకేతిక లోపం తలెత్తడంతో ఒకసారిగా ముందు అయితే కనుక ఈ పైలట్ అప్రమత్తం కావడంతో దాన్ని వెంటనే గమనించి ఆ సమస్యను గమనించి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ దీంట్లో ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా దింపేసేసి దాన్ని తర్వాత రిపేర్ చేసేసి తర్వాత పంపించడం జరిగింది ఇంద్రజ. రైట్, ప్రయాణికుల భద్రత కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీంట్లో దాదాపు 133 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళు మన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫ్యామిలీ ఉన్నారు. వీళ్ళు సింగపూర్ వెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో వీళ్ళతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది విఐపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇది లేకుండా అందరినీ కూడా సురక్షితంగా పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. ఎవరో కూడా ఎలాంటి అసంతృప్తి చెందలేదని అయితే కనుక మాకు రిపోర్ట్ వస్తుంది ఇంద్రజ. ఈ 133 మంది ప్రయాణికులను విమానం నుంచి దింపారా? వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా? అంటే ఈ సాంకేతిక సమస్య తలెత్తడంతో కొంతమందిని దించారు. వెంటనే దాన్ని దింపిన తర్వాత ఈ మరమ్మతులు జరిగే వరకు కూడా వాళ్ళందరినీ ఏరియా ప్లేస్ లో అట్టుపెట్టారు. తర్వాత దాన్ని మరమ్మతులకి ఎక్కువ సమయం తీసుకోపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది అంటే ఏరియా ఫ్లైట్ అని అరేంజ్ చేయటమా లేకుంటే ఏంటనే దాంట్లో ఉండగా ఇది సాంకేతిక సమస్య మైనర్ అవడంతో వెంటనే అది అవింది టేకప్ అవడంతో వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు సఫలీకృతం అయ్యాయి. రైట్ కృష్ణారావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారనే నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? గన్నవరం ఎయిర్పోర్ట్ అదే నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. దీంట్లో కొంత అలర్ట్ అయ్యారు. వెంటనే అంటే మామూలుగా వాళ్ళు అంతా కూడా అసలు జనరల్ గా కూడా అలర్ట్ అవుతారు. లోకల్ ఎమ్మెల్యే ఉంటాం, ఆ ఫ్యామిలీ ఉండటం మూలంగా ఇంకా కొంచెం కేర్ తీసుకుని త్వరితగతినే ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారనేది కనిపిస్తుంది మనకి ఈ విషయంలో. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు.